వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం జొన్నలతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకుందామండి. ఇది కనీసం వారానికి ఒక్కసారైనా చేసుకోండి, చాలా మంచిది. ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ మంచిదండి. దీన్ని చేసుకోవాలంటే జొన్నలు ఒకప్పట్లో చాలా బలమైనవని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఇప్పుడైతే తినడం చాలా తగ్గించేశారు. తెలంగాణలో మాత్రం జొన్న రొట్టెలు బాగా తింటుంటారండి. కానీ ఈ విధంగా కూడా చేసుకుంటే బాగుంటుంది. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ జొన్నలు తీసుకున్నాను నేను. ఒక గ్లాస్ జొన్న తీసుకొని బాగా శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నానండి. ఓవర్ నైట్ నానాలి ఇవి. ఒక నైట్ మొత్తం నానబెట్టుకుంటేనే నానుతాయి. ఇంకా ఎక్కువసేపు నానినా పర్వాలేదు, కానీ తక్కువ మాత్రం నానితే నానవండి. ఇప్పుడు మనం ఈ జొన్నలన్నీ కూడా కుక్కర్లో వేసేసుకున్నాము. కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఇవి బాగా ఒక 10 విజిల్స్ రావాలి. 10-12 విజిల్ వస్తేనే ఉడుకుతుంది. చూడండి, ఈ గ్లాస్తో ఒక గ్లాస్ జొన్నలు, ఒక గ్లాసు వాటర్ సరిపోతాయి. ఎక్కువ వాటర్ పట్టవు. బాగా మెత్తగా అయ్యే వరకు ఉడకబెట్టుకోండి. కుక్కర్లో పెడితే త్వరగా ఉడుకుతుంది. కొంచెం చిటికెడు సాల్టు, చిటికెడు పసుపు వేసేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకోవాలండి. ఒక 10-12 విజిల్ పెట్టుకుంటే బాగా ఉడికిపోతుంది. ఎంత ఉడికినా ఇవి కొంచెం గట్టిగానే ఉంటాయి. చూడండి, దీంట్లో కావాల్సిన పదార్థాలు: క్యారెట్, ఆలు, సాల్టు, అల్లం ముక్కలు, కొత్తిమీర, మనం మొలకలు కట్టుకున్నటివి మొలకలు, పచ్చిమిర్చి, ఆనియన్, లెమన్. ఈ మొలకలు కూడా మనం పెసర్లు, శనగలు అన్నీ కూడా కలిపి ఏమేం కావాలో అవన్నీ మొలకలు కట్టుకొని 2 days ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. బాగా మొలకలు వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్లో పోపు గింజలు వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్, ఒక 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నామండి, సరిపోతాయి. ఒక ఇంచు ముక్క అల్లం ముక్కని సన్నగా తరిగి పెట్టుకోవాలి. అల్లం ఎంత సన్నగా తరిగితే అంత బాగుంటుంది. మనం తినేటప్పుడు పంట కింద పడినప్పుడు అల్లం చాలా టేస్టీగా ఉంటుందండి అది. అందుకే అల్లం ముక్కలు వేసుకుంటేనే బాగుంటుంది, పేస్ట్ వేయకూడదు. ఇప్పుడు మనం చిటికెడు పసుపు ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం వేసాము, ఇప్పుడు కూడా కొంచెం వేస్తున్నాం. సాల్ట్ కూడా ఉడికేటప్పుడు వేసుకున్నాము, ఇప్పుడు కూడా ఆనియన్స్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం 1 కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు. దీంట్లో చాలా వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి. నేను ఇవే ఉన్నాయి కాబట్టి ఇంతవరకే వేస్ట్ చేస్తున్నాను. ఆలుగడ్డ కూడా 1 కప్పు. ఆలుగడ్డ కట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా వాటర్లోనే పెట్టుకోవాలండి. బయట ముక్కలు పెడితే బ్లాక్ అవుతాయి అవి. కాబట్టి వాటర్లో ఉంచుకొని వాటర్లో నుంచి డైరెక్ట్ తీసి బండిలో వేసుకోవాలి మనం. ఎప్పుడైనా ఈ టిప్స్ మాత్రం మర్చిపోవద్దు, వాటర్లోనే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేగాలి. ఇంకా దీంట్లో బీన్స్, బఠానీ అన్నీ వేసుకోవచ్చు, క్యాప్సికం చాలా వేయచ్చు. నేను ఇవే ఉన్నాయి కాబట్టి చేస్తున్నాను. చూడండి, జొన్నలు ఉడికిపోయినాయి. వీటిని పక్కగా పెట్టుకున్నాం. ఇప్పుడు మనం వేసిన కూరగాయలు మగ్గినాయో లేదో చూసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆలుగడ్డ, క్యారెట్ ఉడికే వరకు మనం మూత పెట్టి అప్పుడప్పుడు కలుపుకుంటూ మూత పెట్టి చూసుకుంటూ ఉండాలి. ఇవి ఉడికేంత వరకు వేపుకోవాలండి. ఇవి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి. దీనికి 1 చెంచా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆవిరికే ఈ క్యారెట్, ఆలుగడ్డ కూడా ఆవిరి మీద ఉడికిపోతుంది. ఇప్పుడు మనం ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్న జొన్నలు 1 కప్పు ఇప్పుడు ఇందులో వేసేసాము. ఈ కూరగాయలు అన్నీ కూడా బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు జొన్నలు కూడా ఉడికినట్టువే కాబట్టి ఎక్కువసేపు వేపాల్సిన పని లేదండి. ఒక 10 minutes అట్లా వేపుకుంటే ఈ మనం వేసినటువన్నీ కూడా ఆనియన్ కానీ, పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ కూడా బాగా పడతాయి. ఇప్పుడు 1 కప్పు నిండా మొలకలు, చాలా హెల్దీ అండి ఇవి. ఈ మొలకలు ఒట్టిగా తిని బోరు కొట్టినప్పుడు ఈ విధంగా కలిపి చేసుకుంటే ఇలా మొలకలు తిన్నట్టు ఉంటుంది, బలమైన జొన్నలు తిన్నట్టు ఉంటుంది. కూరగాయలు కూడా మంచివే కాబట్టి అన్నీ కలుపుకొని వెజిటేబుల్ కిచిడి, ఇది జొన్నల కిచిడి అంటారండి దీన్ని. జొన్నల కిచిడి అని కొత్తిమీర కూడా చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది మనకు. కొత్తిమీర కూడా ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి. ఇవేమీ ఆప్షనల్ కాదు, మీకు నచ్చినంత వేసుకోండి. నేను కొంచెం వేస్తున్నాను.
లెమన్ ఒక హాఫ్ దెబ్బ లెమన్ పిండుకోండి. పుల్ల పుల్లగా బాగా టేస్టీగా ఉంటుందండి లెమన్ వేస్తే. ఇవన్నీ కూడా మంచి హెల్తీ ఫుడ్ అండి. ఇవన్నీ లెమన్ కూడా సి విటమిన్ కాబట్టి సాధ్యమైనంత వరకు వంటల్లోకి వాడుకోవడం చూడండి. అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే వంటలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మీరు కూడా చేసుకొని తిని చూసి మాకు ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.